అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. రోడ్ల మీద కుక్కలు నయం, వాటికన్నా సిగ్గుమానం లజ్జ ఏమని ఉన్నాయి. మా ఊనికి అవి కూడా లేవు. ఎట్లా బాగుపడతాడో ఏమో. మనిషి అన్నాక చీములు నెత్తులు ఉండాలిరా. అబ్బా మనకు అవన్నీ ఏం లేవు. 3 పూట్ల దెంగి తిన్నావా, పన్నావా, లేచినావా, మళ్ళా 3 పూట్ల దెంగి తిన్నావా. కొడక పెద్ద అయినాక గాడిది బతకాలే. అమ్మా అమ్మా, నాన్న కింద షాయి పెట్టి ఒకటే పొద్దుగా గుడ్డు ఎగులు అడుగులుతుండు. నేను చెప్పేది నీ మంచికి ఎలా కర్రెబాడుకోవు. నేను చెప్పేది జర చెవులు వేసుకొని బాగువాడు. ఆ పక్కింటి కోటయ్య కూతురు నీవుడు మొన్నటికి మొన్న మంచి జాబ్ కొట్టి పైసలు సంపాదిస్తుంది. నువ్వు ఎందుకు దండగా చేతులేని ఆతులు వీకనికే. అయితే ఇంకేం డాడీ, పక్కింటి పిల్లని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు పోయి ఆ కోటయ్యకి చెప్పు, మా పిల్లగాడు మంచోడండి, ఏ అలవాట్లు లేవండి, మీ పిల్లని మా ఊరికి ఇచ్చి పెళ్లి చేయండి, మాకు ₹1 కూడా కట్నం వద్దండి, మీ పిల్ల ఎట్లాగో పైసలు సంపాదిస్తుంది కదా జాబ్ చేసి, అది చాలండి అను. అన్న ₹310 పెట్రోల్ కొట్టే. ఈడేమి సిల్లిగాడు, పెట్రోల్ వేరా అంటే కింద నుంచి మీ దాకా చూస్తుండు. కాకా ₹310 పెట్రోల్ కొట్టే. ఏమో లంచ్ చూసినట్టు కింద నుంచి మీ దాకా చూస్తున్నావు. 310 రూపాయగా మారు నల్లవడారా బెత్తుల్లా నీ తెరి గాని తెలుగు నాయతే ర్యాప్కు లేదు అన్న, తోడా వస్తుంది తెలుగు. నాకు కూడా హిందీ అంతనే వస్తారా సొల్లుగా. సరే సావు ₹310 కొట్టు. ఆ స్కానర్ ఇక్కడ దెంగు, పైసలు కొడతా. ఇదేంది ఫెయిల్ అయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ పైసలు ఉన్నాయి లేవు, మా తాత పిచ్చకాలు ఉన్నాయి, ఇస్తా పిచ్చుక్కో రేపోక. పెట్రోల్ కొట్టరా లంజోడక అంటే పైసలు ఉన్నాయా, వటకాయలు ఉన్నాయా, లంజకాయలు ఉన్నాయా అని కథలు తింటుండేమో. నువ్వు గుద్ద మూసుకొని పెట్రోల్ కొట్టు, నా గుద్ద సావు నీ దశ గాని. ఓ నైవోతా పైసే దియో. పిచ్చలగడం అన్నాయి, పైసలు తీసుకో. పిచ్చాకాయలు క్యా? ఓ సబ్ పేమెంట్ నై ఇధర్. ఓడి అమ్మ, వీనికి తెలుగు అర్థమే చావాలి కదా. పిచ్చకాయలు బోలే తో నీచే 2 బాల్ రైతే నా ఆప్కు, ఉస్కు బోల్తే పిచ్చకాయలు. ఒకసారి పైసలు ఎన్ని ఇద్దాం అకౌంట్ లో. అమ్మని అమ్మ, పైసలు ఒకటి దింపండి 5,000. అకౌంట్ లో 5,000 ఉండాలిగా. బాయ్ పైసే దియో బాయ్. నువ్వు ఉంటా సుల్లియా, నా 5,000 ఒకటి దింపాను. నేను ఎడుస్తుంటే నేను ఎక్కడ దింగబోతున్నా, 2 నిమిషాలు ఆగలేవు. ఒకటే పైసలు. అరే మామ లడ్డు, ₹310 ఉంటే కొట్టరా, రేపు పొద్దుగాల నిచ్చా గానీ. ఏది ఇంకేం చూడక పొద్దుగాలని 10,000 కొట్టించుకున్నావుగా. మళ్ళా పైసలు అంటే మా తాత ఒట్టకాలకు కాస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నావు లడ్డు, గుడ్లు గుద్దలాగా జారినాయి. నేను 10,000 కొట్టించుకోవడం ఏంద్రా? అసలు నేను నీకు పొద్దుగాల నుంచి ఫోన్ చేయలే. నీ పిల్లపుక్ జోక్ బానే ఉంది కానీ డ్రామాలు దింగకు. పొద్దుగాల వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసినావు గారా, అర్జెంట్ 10,000 ఉంటే కొట్టరా అన్నావు గారా. నేనెప్పుడు ఫోన్ చేసినా, నేనెప్పుడు నీకు 10,000 అడిగినా అర్థమైతేలే. నాకు అసలు తిక్క దింగుతుందిరా లడ్డు. నా అకౌంట్ లో 5,000 కూడా దింగిపోయాడు. నాకు అసలు ఏం అర్థమైతేలే మామ. మజాక్ దింగకు మామ, మా అయ్య పైసలు అసలే 10,000. మా అయ్యకు తెలిసింది అనుకో, మూతి ముక్కు 2 వాళ్ళు దింగుతున్నవి. బాయ్ పైసే. నువ్వు ఉండరా అసలే నేను మెంటల్ మీద ఉన్నా. ఒకటే పైసలు నాకు కానీ తిక్క దింగింది అనుకో, పెట్రోల్ బంక్ అంటవేట్ దింగుతా. ₹310 అయితే కొట్టరా ఫస్ట్. ఆ 10,000 విషయం వచ్చినాక చూసుకున్నాం గానీ ఇది ఒకటే సావా దింగుతుండు. సరే గానీ స్పాట్ కార్డ్కి రా. ఏమేంద్ర బిట్టు, పైసలు సెట్ అయినాయా మరి? పైసలా? ఎవరి పైసలు, ఎక్కడి పైసలు? లాంజోడుగా పొద్దుగాల ఫోన్ చేసినావుగా పైసలు కావాలని అర్జెంట్. అవునా, మరి కొట్టినా ఆ పైసలు? మనకు అంత సీన్ లేదులే, మన కాడ చూసి ₹1 ఉండదు. నువ్వు 10,000 అడిగినవాడా? పోనీలే మచా, నువ్వన్న బచాయించినావు, లేకపోతే బుగ్గగాను అవుతుండే లడ్డుగాని లెక్క. లంజ కథలు దెంగకుండా 10,000 మ్యాటర్ ఏందో చెప్పు, జోక్ దెంగకు. నువ్వు ఎవరికి కొట్టినావు 10,000? నాకు కొట్టినావా? నా నెంబర్ కొట్టినావా? నన్ను అడుగుతున్నావు? చూపి, నా నెంబర్ కొడితే చూపి. అరే మామ ప్లీజ్ రా, స్టంట్ దెంగకు. నీ కాలు మోక్తా పుణ్యం ఉంటది. మా అయ్య నన్ను జావా దెంగుతాడు. సరే మామ, నువ్వు టెన్షన్ తీసుకో. నా అకౌంట్ లో 5,000, నువ్వు కొట్టిన 10,000. దెంగిపోయినోడు ఎవడో కానీ తెలిస్తే వాని జాతిని దెంగ కుచ్చి కుడకలేద్దాం దొరికితే లాన్ జోక్ని. అవును రాపటి, ఈ మధ్యన స్కామ్లు మస్తు జరుగుతున్నాయంట ఇట్లాంటివి. నీకు గిట్ట ఎవడైనా ఫోన్ చేసిండు అయింది అట్లనే? అవును రాబోచ్చు, పొద్దుగాల ఒక అన్నోన్ నెంబర్ కాల్ వచ్చింది నాకు. 5 లక్షల కూపన్ వచ్చింది అది అని చెప్పిండు. అవునా, ఏమన్నాడు? అన్నోన్ నెంబర్. ఎవడబ్బా వీడు పొద్దుగాల నాకు ఫోన్ చేస్తుండు? ఎవడో పిచ్చినా కొడుకు అయి ఉంటాడులే. ఫోన్లే వాటి మాట్లాడదాం. ఎస్ ఐఎమ్ స్పీకింగ్ హియర్ బిట్టు. అక్కడి నుంచి ఎవడు వీక్తుండు? హలో సార్, మేము తీట బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. నాకు ఏ లోన్ వద్దు ఆడవద్దు, ఫోన్ పెడితే ఇప్పటికే చేసిన అప్పులకి సంఖ నాకుతున్నా. సార్ మేము లోన్ కోసం కాల్ చేయలేదు సార్. వాళ్ళ ఆతులు వీక్ చేసినా ఫోన్. అసలే అని మ్యాటర్ ఏందో జల్లి చెప్పితే నాకు తినాలని అస్సలు లేదు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ముందుకు నీ పిల్లని కడుపు చేసిందా?
ఇదంతా సొల్లు దెంగకు, ఫస్ట్ మ్యాటర్ ఏంది చెప్పు. సార్ మీకు 5 లక్షల గిఫ్ట్ కూపన్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు పూకట్లో 5 లక్షలు ఇస్తారా నాకు? బ్రో కానీ మళ్ళా కానీ లవడాలస్కేంద్ర సుల్లి పైసలు కూడా దింపడానికి ప్లాన్ చేస్తున్నావు ఏంది? ఒక్క రూపాయి కూడా తక్కువ అయితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి నువ్వు 10 నిమిషాలు ఆడుంటా నేను. సార్ లేదు సార్, మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మరి పైసలు నడుచుకుంటా సార్ సుల్లుగా. నాకెందుకో తేడా దొంగతుంది నీ మాటల. సార్ అట్లా ఏం లేదు సార్, నేను చెప్పినట్టు చేయరు, డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి పైసలు. ఏంటిదో అది? ఏం లేదు సార్, సింపుల్. మీ మొబైల్ లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేయరు ఫస్ట్. చేసిన పడే పైసలు చూడు పడే ఉంటాయి. నువ్వు చెప్పిన ఎమ్మటే ఓపెన్ చేసిన. మీ తాత ఒట్టకాయలు పడ్డాయి బెత్తిర్ లాంచ్. మొబైల్ ప్యాడ్ ఓపెన్ చేసి స్టార్ యాష్ బ్లా 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 బ్లా. ఓకే మారది పైసా ఆయా చూడు పడే ఉంటాయి. ఖతం అయిపోయింది. 5 నిమిషాల్లో మీ అకౌంట్ లో పడతాయి పైసలు. 5 నిమిషాలా? అంత టైం లేదు నా కాడ. 1 నిమిషంలో పడేటారు చూడు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టీటా బ్యాంక్. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్. పండుగ టాటా బై బై. ఫాల్తులు అని చెప్పి పైసలు వెళ్ళారు ఇంకా వీడెక్కడ ఫాల్తులు అని జరుపుకుంటా అప్లై ఫోన్. ఇది మచ్చా జరిగింది. వాడు చెప్పినట్టు చేసిన పైసలు కాసేవాడి. అంటే ఇప్పుడు నా పైసలు ఎముంద్రే లడ్డు గాల్లో దీపం పెట్టి ఇఫ్ఫా నువ్వు నీ పైసలు నీకు వస్తాయి. అరే ఇదంతా కాదరా పొట్టి, మీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేయి. లంచ్ జడుకులో పైసలు ఒకటి దిగిపోయినా తెలుస్తుంది. అవునా లడ్డు, మస్తు గుర్తు చేసినావు. దొంగ నా కొడుకులారా ఫోన్లు పట్టురా, నా పైసలు దిగిపోయి ఫోన్లు పడతలేరు. ఏ గానా సార్? నువ్వు ఓలుగైతే నాకేంది, నా పైసలు ఒకటి దిగిపోయాడు ఫస్ట్. నా అకౌంట్ లో 5,000 ఉండాలి, అవి దిగిపోయారు. మళ్ళీ మా రోజు ఫోన్ చేసి 10,000 అడుక్కుర్రు నా పేరు చెప్పి. సార్ మా బ్యాంక్ తరపున ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. ప్రాబ్లం ఏందే లాంచ్ బూతులు వెళ్తాయి మళ్ళా. సార్ కాల్ రికార్డ్ అవుతుంది సార్, మీరు అట్లా మాట్లాడకండి. ఎట్లా మాట్లాడాలో చెప్పు మరి నువ్వే చెప్పు మేడం, చెప్పు నువ్వే చెప్పు ఎట్లా మాట్లాడాలో. నా బుజ్జి కన్నా నా పైసలు కూడా దిగిపోయాడు చెప్పు. నువ్వు దిగిపోయినావా లేకపోతే నీ ఏమంటున్నాడు దిగిపోయిందా? మీరెంత మంది మొత్తం దిగిపోయేటోళ్ళు? సార్ మీ మనీ మాకెందుకు సార్? ఇగో మనలో మన మాట, ఈ ముసుగుల గుద్దులాట వద్దు గానీ ఒకవేళ నువ్వు తీసుకుంటే తీసుకున్నా అని చెప్పి అయిపోతుంది. అయ్యో సార్ మాకేం అవసరం సార్, మేము అలా తీసుకుని ఉండదు. అంటే ఒకవేళ అవకాశం ఉంటే దిగిపోతావు. ఇదంతా కాదు ముచ్చటయ్యా, నా పైసలు ఒకటి దిగిపోయిండో చూడు ఫస్ట్. ఇప్పటికి మీ దాంట్లో ఎంత అమౌంట్ కట్ అయింది సార్? ఫస్ట్ 5,000, తర్వాత 10,000, ఇంకా టోటల్ ఒక 20,000 వేసుకో. మనది గాంధీ మనకు 1 రూపాయి కూడా వద్దామా, ముందే చెప్తున్నా. ఓకే సార్, మీ అకౌంట్ లో 20,000 కట్ అయినట్టు ఇష్యూరెన్స్ చేస్తున్నా. విత్ ఇన్ 24 hours లో ఈ అమౌంట్ క్రెడిట్ కావచ్చు, క్రెడిట్ కాకపోవచ్చు. మా సేవింగ్స్ మీకు నచ్చినట్టయితే 1 నొక్కు, 2 నొక్కు, 3 నొక్కు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టీటా బ్యాంక్. నీ పీకన ఒక పీడ పోతుంది. సో గైస్ మీకు కూడా ఇట్లాంటి స్కామ్స్ కాల్స్ వస్తుంటాయి. సో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఆడ ఫోన్ చేసి అది నొక్కరు ఇది నొక్కరు అంటే అస్సలు నొక్కరు. లాంజోడుకు నమ్మనక్కలు లెక్క పెట్టుది. అండ్ అంతేకాకుండా వీడియో ఎట్లా కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో మంచి కంటెంట్ తో రాబోతున్నా. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.